వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ఆఫీస్పై టీడీపీ నేతల దాడిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత శంకర్రావు ఆఫీస్పై దాడి చేసి ఫ్లెక్సీలు చించేశారు టీడీపీ నేతలు. అడ్డుకున్న శంకర్రావు మేనేజర్ నరేంద్రపై కూడా దాడి చేసి తలపై గాయపరిచారు. ఈ నేపథ్యంలో డీఎస్పీకి ఫిర్యాదు చేశారు అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు. గత కొన్ని నెలల క్రితం పెదకూరపాడులో సామిరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నాయకుడిని కాళ్లు నరికేశారని తెలిపారు అంబటి. వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై పెదకూరపాడులో దాడులు జరుగుతున్న నేపథ్యంలో డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదన్నారు అంబటి రాంబాబు. శంకర్రావు గారి ఆఫీస్ మీద, శంకర్రావు గారి ఆఫీస్ అంటే ఆయన పెదకూరపాడు నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేశారు. ఆయన ఆఫీస్ అంటే చాలా మంది ఏదో పెదకూరపాడు అనుకుంటారు, కాదు. గుంటూరులో కూడా ఆయనకు ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ మీద 13వ తారీఖున కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసి ఫ్లెక్సీలు దింపారు. చింపేసి ఆఫీసులోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి మేనేజర్, ఆయన పేరు నరేంద్ర అడ్డుకుంటే ఆయన తలకాయ పగలగొట్టారు. ఆ నరేంద్రన్ తలకాయ పగలగొట్టడమే కాకుండా ఇంకా సుమారుగా 5-6 వాళ్ళు గాయపరిచారు. ఇది సింపుల్ ఇంజరీస్. దీని మీద ఇమీడియట్ గా పోలీసు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీసు వారు కేసు కూడా రిజిస్టర్ చేశారు, 324 రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత చిత్రంగా ఏంటంటే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే అది కూడా రిజిస్టర్ చేశారు. ఎవరి మీద? శంకర్రావు గారి మనుషుల మీద. ఇది ఇక్కడ జరిగినటువంటి విచిత్రం. వాళ్ళు వచ్చి శంకర్రావు గారి ఆఫీస్ మీద కంభంపాడుకు చెందినటువంటి, తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, వచ్చి శంకర్రావు గారి మీద ఆఫీసు మీద దాడి చేసి తలకాయ పగలగొడితే, సరే మేము ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు. సరే ఎస్పీ గారికి అది కూడా దృష్టికి తీసుకువెళ్ళాం. అది ఫాల్స్ అయితే దాన్ని తీసేస్తామని వారు చెప్పారు. ఇట్ ఇస్ ఏ ఫాల్స్. ఎందుకంటే మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. వాళ్ళ 13వ తారీఖు సాయంత్రం సుమారు 6:30 టైంలో గుంటూరు మా పార్టీ కార్యాలయంపై కొంతమంది ఫ్లెక్సీలు దించి దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న మా స్టాఫ్ని, మా కుర్రోళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు. ఈ సందర్భంగా దాన్ని కేసు ఫైల్ చేయమని 307 కేసు పెట్టమని ఎస్పీ గారిని, గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది. అలాగే మా ఆఫీస్ మీదకి వచ్చి మా కుర్రోళ్ళని కొడితే కేసు మా కుర్రోళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.